జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో నిలిచబడి ఉన్నారు. మీనరాశిలో బుధుడు నిలిచబడి ఉంటారు. బలం అనేది తక్కువగా ఉంటుంది. దాని మూలంగా బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారం అనేది విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో బలం అనేది అధికంగా ఉన్నది. దాని మూలంగా ధనం అనేది అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలో శుక్రుడు, బుధుడు మరియు సూర్యుడు, రాహువు గ్రహాలు ఉండటం మూలంగా మీకు బిజినెస్ పరంగా జాగ్రత్త అనేది అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువు వృషభ రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు ధనం అనేది అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. దశమంలో కుజుడు ఉన్నారు కాబట్టి మీరు జాబ్ చేంజ్ అవ్వండి. మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. శని 6వ స్థానంలో ఉన్నారు. కోర్టు కేసు విషయాల్లో మీకు ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.